ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 రెండవ పక్ష ఫలితాలు తెలుసుకుందాము. ద్వాదశ రాశులకు ప్రధానంగా తీసుకున్నట్లయితే మన సంస్థలో మ్యూజిక్ నేర్పించడం, థెరపీ మ్యూజిక్, అలాగే థెరపీ యోగా నేర్పించటం, జనరల్ క్లాసెస్ టేకప్ చేయటం, చెప్పడము ఇవన్నీ కూడా జరుగుతుంది. అలాగే ప్రిడిక్షన్స్ కూడా ఇవ్వడం, మనకి రెమెడీస్ కూడా మనము ఈ యొక్క థెరపీస్ లెవెల్లోనే తీసుకోవడం జరుగుతుంది. యోగా ప్లస్ మ్యూజిక్ థెరపీ ద్వారా అనారోగ్య సమస్యల్ని కొంత తగ్గించుకోవచ్చు. మందులు పడాల్సిందే, దేవతలకు హోమము జపము చేయాల్సిందే. ఎందుకంటే దేవతలకి హవిస్సు రూపంలో అన్నం వెళ్తుంది, వాళ్ళు అడగరు. మనం హోమం చేసి ఆ హవిస్సును అందిస్తే అది స్వీకరించి వాళ్ళకు బలం వచ్చి అప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ను, నెగిటివ్ ఫోర్సెస్ని వాళ్ళు పక్కకు నెట్టేయగలుగుతారు. ఇది గమనించుకోవాలి. నెక్స్ట్ తులారాశి, తులాలగ్నం తీసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిపి ఈ యొక్క తులారాశి తులాలగ్నం కిందకి వర్తిస్తుంది. మీ రాశిధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు వచ్చేసి మీకు లాభస్థానంలో ఉన్నారు, కేతువుతో కలిసి ఉన్నారు. కేతువుతో కలిసి ఉండడం వల్ల శుభమూలకమైనటువంటి వ్యయాలు పెడతారు. అలాంటి అన్ని యోగాలు, అలాగే యాగాలు చేయటం, అనేక రకమైనటువంటి ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క యాగం ఉంటుంది. ఆ యొక్క హోమాలు చేయాల్సుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ మీకు వచ్చే లాభానికి శుక్రుడు లాభంలో ఉన్న, కేతువు లాభంలో ఉన్న, కేతువు వక్రగ్రహం కాబట్టి వినాయక హోమాలు ఎక్కువ చేసుకోవాలి, సూర్య నమస్కారాలు ఎక్కువ చేసుకోవాలి. అలాగే అర్జున కురోత దుర్గా స్తోత్రం అని ఉంటుంది బుక్లో, ఆ యొక్క స్తోత్రాన్ని విన్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. అలాగే మీకు కేంద్ర స్థానమైనటువంటి దశమ స్థానంలో బృహస్పతి ఉన్నాడు, రవి 17వ తేదీ వచ్చారు, ఆల్రెడీ చంద్రుడు ఉన్నారు. ఉద్యోగంలో మార్పుల ద్వారా కొంచెం మంచి ఇన్కమ్ పెరిగే సోర్స్ కనిపిస్తుంది ఈ యొక్క తులారాశి తులాలగ్నం వారికి. కొంత మానసిక భద్రత కూడా భయంగా ఉంటారు, అది కూడా తీరటానికి చక్కగా భగవత్ కృపచేత అమ్మవారి ఆశీస్సులతోటి అటువంటి చిన్న ఈ యొక్క హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ జరిగిన వారికి కూడాను వేవరింగ్ ఉంటుంది. ఆ వేవరింగ్ కూడా పోవటానికి ఇలా ఆరాధన చేసుకున్నట్లయితే చక్కగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. నెక్స్ట్ రాహు వచ్చేసి మీకు పంచమ స్థానంలో ఉన్నాడు. ఈ యొక్క రాహు పంచమంలో ఉండడం అనేది సంతానానికి ఇబ్బంది కలగజేస్తుంది తులారాశి తులాలగ్నం వారికి. అలాగే వివాహ సంబంధాలు దగ్గరికి వచ్చి దూరం వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీకు 6వ ఇంట్లో శని ఉన్నాడు. ఈయన మీకు చతుర్థ పంచమాధిపతి. వివాహానికైనా ఎన్ని రోజులు అడ్డుపడుతున్నటువంటి విషయాలు కంటిన్యూ అవుతాయి. కాకపోతే కొంత ధనం అనేది సమకూరే అవకాశం కనిపిస్తుంది. పిల్లలకు సంబంధించినటువంటి బాధలు తొలగిపోతాయి. పెళ్లి కాని వారికి మీకు కూడాను అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి తీసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి మీ ఉద్యోగ స్థానంలో బృహస్పతి రవితో కలిసి ఉన్నాడు కాబట్టి మంచి న్యాయవాద వృత్తులలో ఉన్న వారికి, ఇలాంటి వారికి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి ఎడ్యుకేషన్లో ఉన్నవారు, లా చదివి ఇలా ప్రాక్టీస్ చేసేవారికి కూడా మంచి జరుగుతుంది. స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు అనుకున్నటువంటి స్థాయికి, తారాస్థాయికి వెళ్ళే అవకాశం స్పష్టంగా గోచరమవుతుంది. అలాగే బుధుడు వచ్చేసి మీకు తులారాశి తులాలగ్నం వారికి కోణంలో ఉన్నాడు. ఇక్కడ ఈయన నపుంసగ్రహం కాబట్టి ప్రస్తుతానికి ఈయనతోటి ఎవరు కలిసి లేరు, ఈయన ఒకడే ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మీకు పూర్వీకుల ఆస్తులు, తాతతండ్రుల ఆస్తులు రావడం, అలాగే కొంచెం మీ యొక్క ఫీల్డ్లో సిఏ, అలాగే కొంచెం కామర్స్ ఇలా చదివిన వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగాలు కలిసి రావడం, అనారోగ్య సమస్యలు మధ్యలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో కొంచెం ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. మీకు అష్టమ కుజుడు, ప్రయాణాలలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతో ఉంది. వడ్డీ వ్యాపారస్తులు అయితే మీ మనీ లాస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే భూ సంబంధమైన క్రయ విక్రయాలలో లాస్ అయ్యే అవకాశం గోచరిస్తుంది.
అలాగే మీరు కొంచెం షేర్ మార్కెట్లలో ఇట్లా ఇన్వెస్ట్ చేయగలిగిన టెక్నికల్ వర్క్స్ మీకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది కూడా ఎందుకు టెక్నికల్ అంటున్నామంటే శుక్రుడు లాభంలో ఉన్నాడు, మీ రాష్ట్రాధిపతి అష్టమాధిపతి, ఈయన లాభంలో ఉన్నాడు కాబట్టి టెక్నికల్ వర్క్ అంతా చూపించేవాడు శుక్రుడు. అలాగే ఇది భగవంతునికి సంబంధించినటువంటి విద్యలలో దాన్ని గ్రోత్ తీసుకొచ్చేవాడు బృహస్పతి. సో శని లాభం మీకు శుక్రుడు మీ రాష్ట్రాధిపతి అష్టమాధిపతి లాభంలో ఉండడం మూలంగా చక్కగా టెక్నికల్ వర్క్స్ అనే కలిసి వస్తాయి. ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్లలో ఉన్న వారికి, అందానికి సంబంధించిన అన్ని వస్తువుల తయారీకి ధరించే వారికి వీరందరికీ బాగా కలిసి వస్తుంది ఈ పీరియడ్. గోల్డ్ ఆపర్చునిటీస్ లేకున్నా కనీసం ఇత్తడి ఇలాంటివైనా రేట్లు ఎక్కువ పెరిగిపోతున్నాయి ఈ టైంలో. వీటిల్లో కొంచెం ఇన్వెస్ట్ చేసి తమ సాటిస్ఫాక్షన్ అనేది వెతుక్కునే అవకాశం ఉంది. గోల్డ్ కొంచెం తగ్గుముఖం పడుతుంది. ఇది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఇంకా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఏదో 5 లక్షలు అయిపోతుంది, 5-10 అవ్వాల్సిన కాడికి ఏంది, జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పుడు ప్రపంచం అంతా శాంతి వైపు మోటివేట్ అవ్వాల్సిన టైం దగ్గర పడ్డది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అలాగే ప్రమాదాలు జరిగేటప్పుడు అంటే హెల్మెట్ ధరించడం, ఇవన్నీ కొంచెం మీ సెల్ఫ్ సెక్యూరిటీ మీరే ప్రిపేర్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు డెడికేట్ చేసుకున్నట్లయితే మీకు మంచి జరుగుతుంది. అలాగే మీరు ఆచరించవలసినటువంటి యొక్క కేదార్ రాగం అంటూ యొక్క తులారాశి వారికి సరమతి రాగం అంటూ శాంభవి ముద్రతోటి ఈ యొక్క ప్రాణాయామం చేయాలి, శీతకరి ప్రాణాయామం చేయాలి. ముద్ర వచ్చేసి తులారాశి వారికి శాంభవి ముద్ర అంటే యాక్చువల్లీ మనల్ని ఇక్కడ ఫోకస్ చేసుకొని కళ్ళు ఇలా ఇక్కడ ఓపెన్ చేయమంటారు, అది తప్పు. నోస్ కింద శాంభవి ముద్ర అంటేనే ఇక్కడ పెట్టాలి దృష్టి. అందరు ఇక్కడ అంటారు ఇది 3 నాడులు కలిసి ఇది త్రికూటం, ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలిసి త్రివేణి సంగమం. ఇక్కడ కాదు. శాంభవి ముద్ర అంటే మన ఫోకస్ అంతా ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఫోకస్ పెట్టినట్లయితే శ్వాస మీకు ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా వస్తుంది తెలుస్తుంది. ఇలా చేయలేని వాళ్ళకు ఖచ్చితంగా కన్సల్ట్ అయితే చేసి చూపించగలుగుతాను. మీకు కావాల్సిన పరిహారాలు కూడా చేయించే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. తులారాశి వారికి సరమతి రాగం, అలాగే శాంభవి ముద్ర ఇప్పుడు చెప్పినట్టుగా వేయండి. అలాగే ముద్రలోకి వచ్చేసరికి ఈ యొక్క మిడిల్ ఫింగర్ అలాగే ఇండెక్స్ ఫింగర్ 2 కలిపి ఉంచేసి స్ట్రైట్గా ఉంచి రింగ్ ఫింగర్ చిటికిన వేలు ఇవి 2 ఇట్లా ఒత్తిపెట్టి తంపుతోటి ఇలా కూర్చొని ఈ రాగాన్ని వింటూ శ్వాస పైన దృష్టి పెట్టండి. మీకు కావాల్సినటువంటి శాంభవి ముద్ర ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఎక్కడ ఫోకస్ పెడతారో ఆక్సిజన్ అక్కడికి వెళ్తుంది. ఈ అలాగే ఈ యొక్క సమరతి రాగం అనే ఈ రాగాన్ని కూడా వినండి. శాంభవి ముద్రలో కూర్చొని స్వస్తి.